స్వాగత సుమాంజలి, స్వాగతం సుస్వాగతం. మా బావగారు అయిన వెంకట్రావు గారికి మరియు మా చెల్లి వరలక్ష్మికి మా యొక్క హృదయపూర్వకంగా స్టేజ్ శుభాకాంక్షలు తెలుపుతూ స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రపోజ్ చేశారు. మరి ఇంకేంటండి, అస్సలు భయపడరు. అయితే ఇప్పుడు మరొకసారి మన అందరి సమక్షంలో స్వీట్ మెమొరీని మనతో షేర్ చెప్పమంటారా? అయితే నేనైతే పెళ్లికి ముందు పూర్తిగా చూడలేదు నా కళతో. మా పెదనాన్నగారు మేనమామ కూతురని చేసుకున్నాను. ఆవిడ అంతే. అప్పుడు నా వయసు 19-20 మధ్య, 19+. అప్పుడు వయసు 13 సంవత్సరాలు. అది కాకపోతే ఒకటి చెప్తాను, నేను వెళ్ళి కూర్చునేటప్పటికి పిల్లలు చూసారని అన్నారు. ఈవిడేమో ఉల్లి బ్యాగ్ పట్టుకొని తలక తగిలించుకొని వచ్చేది. ఆ టైంలోని ఆవిడకి పాపం ఏమీ తెలియదు కాబట్టి ఇప్పుడు మన అందరి సమక్షంలో బ్యూటిఫుల్ గా ఆవిడకి ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు ప్రపోజ్ చేస్తే మా అందరికి చూడాలని ఉంది. మీరు ఎంత ముద్దుగా పిలుచుకుంటారు. చాలా సింపుల్ గా చెప్పేశారు మేడం. చూడండి మేడం ఎంత బాగా. సార్కి ఇప్పుడు మీరు కొంచెం ప్రపోజ్ చేయాలి అన్నమాట, డిఫరెంట్ గా. అలా ఐ లవ్ యూ అని చెప్పేస్తే మేము ఒప్పుకోము. ఓకే, ఇంకేదైనా వెరైటీగా కొంచెం సార్కి మీరు ప్రపోజ్ చేయాలి. నమస్కారం. హలో పెద్దలందరికీ నమస్కారం. నేను పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడాను, తెలుగే మాట్లాడతాను. మా వారు చిన్న వయసులో, నాకు చిన్న వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేసినందుకు ఏ లోటు లేకుండా ఇప్పుడు దాకా కష్టపడి పైకి వచ్చి చూసి ఇల్లు వాకి పిల్లలు అన్ని సంసారం ఇంతవరకు బాగా చేసుకొచ్చారు. ఇక్కడి నుంచి అలాగే చేసుకుంటారని చాలా ఆనందిస్తున్నాను. ఇంతవరకు కూడా సాగించే జీవితంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు బాగా కష్టాలు కష్టాలు తీరేటట్టు జాబ్ వచ్చింది. జాబ్ తర్వాత నా లైఫ్ అంతా మారి ఇప్పుడు పిల్లలు, ఇల్లు, సంసారం, కొడుకు, కూతురు అందరితో ఆనందంగా ఇల్లు కట్టుకోవడము అది నాకు చాలా హ్యాపీనెస్. ఇతరులకు అంటూ ఏది సరలేదు. అందుకే రిటైర్మెంట్ ఫండ్స్ ఎలాగైతే గ్రాండ్గా చేయాలని మా అన్నదమ్ములు అందరూ కలిసి చేసుకున్నాం. అది హ్యాపీనెస్ నాకు. ముద్దులు మగడా సార్కి ఇన్ని ఇయర్స్ లోని సార్ మీద ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు కోపం అనేది వచ్చిందా? అంటే ఇష్టమైన పని మీకు ఎప్పుడైనా అబ్బా మా ఆయన ఈ రోజు నాకు ఇంత మంచి పంపించిందనా, నాకు ఇల్లు కట్టడం చాలా హ్యాపీ నచ్చింది. నా కొడుకు 5 నెలల పిల్లలతో తీసుకొచ్చాము. అది మాత్రం మేడం చేసిన వంటలోని మీకు ఇష్టమైనటువంటిది ఏంటో మాకు చెప్పండి. గుత్తొంకాయ కూర. ఎస్, ఓకే. అలాగే మేడం కి ఇష్టమైనటువంటి కలర్ కూడా మీరు చెప్పండి సార్. ఏంటి మేడం అలా అనేసారు? మీరు ఎప్పుడు సార్కి చెప్పలేదు నాకు ఈ కలర్ అంటే ఇష్టం అండి అని చెప్పేసి. అంటే సార్ ఏ కలర్ తెస్తే ఆ కలర్ చీర కట్టేసుకోవడమే అంతే. అంటే మీకు ఏది ఇష్టమో మేడం కదా ఇష్టం. మేడం కలర్ అనేది ఏమీ లేదు. సరే, వీళ్ళిద్దరూ కలిపి ఇలా మాటలతో ఎంతకన్నా మాతో మాట్లాడిస్తారు. మేమిద్దరు కలిపి ఒక మంచి డాన్స్ కి స్టెప్ వేద్దాం అనుకుంటున్నాము అని అంటున్నారు. సో మీరు ఒక్కసారి ఒక మంచి గూవా ఆ పాట పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే సెలబ్రేషన్ లోని
1984లోని సో పెద్దవాళ్ళ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అలాగే 2024లోని బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మధ్యలోని మరొక్కసారి సో పూలదండ మార్చుకున్నటువంటి అదృష్టం దక్కినటువంటి సిల్వర్ శెట్టి వెంకట్రావు గారికి, వరలక్ష్మి గారికి మరొకసారి మనందరి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. 2వ సంవత్సరంలోని చిట్టి తల్లితోటి ఆ ఇల్లు చిట్టిపొట్టి అడుగులతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది కూడా జరగబోతుంది. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happened on days before I met you. When I met you, Let's start the cake cutting celebration. Come on everyone, that's it. Just for the last everyone. and jubilation. I want the world to know I'm happy as can be. దండ తెచ్చి